గద్వాల విద్వత్ గద్వాల 7వ నెంబర్ జాతీయ రహదారికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్రవల్లి క్రాస్ రోడ్స్ నుంచి గద్వాల వైపు బయలుదేరితే గద్వాలకు 3 కిలోమీటర్ల ముందే దర్శనమిస్తుంది శ్రీ జమ్ములమ్మ తల్లి దేవాలయం. ఈ తల్లి దీవెనల కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వారి స్వాగతాన్ని ఆస్వాదిస్తూ ముందుకు కదిలితే సుదూర ప్రాంతాలను కలిపే గద్వాల రైలు మార్గాన్ని దాటి ముందుకు వస్తే ప్రభుత్వ పరిపాలన సంస్థలను చూస్తూ మనల్ని మనం మైమర్చిపోతాం. సుందరమైన భవన సముదాయాలు, వాటి ముందు పచ్చని చెట్లు, మొక్కలు, పూల సుగంధ పరిమళాలను వెదజల్లే తోటలు కలిగిన పార్కులు ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల మధ్యలో నుంచి రాజీవ్ మార్గ్ ద్వారా గద్వాలలోకి ప్రవేశించేటప్పుడు భాగ్యనగరపు ట్యాంక్ బండ్ని తలపించే విధంగా మార్గ మధ్యంలో అక్కడక్కడ మన దేశ నాయకుల విగ్రహాల సరళితో పాటు దర్శనమిస్తుంది సోమభూపాలుని శౌర్య శక్తికి, భుజకీర్తికి నిదర్శనమైన కోట ఫిరంగి. ఫిరంగిని చూస్తుంటే సోమభూపాలుని కథలు ఇప్పటికీ ప్రజల హృదయాలపై చెరగని ముద్రలు వేస్తున్నాయి. గద్వాల అంటే గలగల పారే కృష్ణానది, భూలక్ష్మి చెన్నకేశవ శిఖర గాలి గోపురం, నలసోమభూపాలుని పరాక్రమ శౌర్య చిహ్నమైన కోట, రంగురంగుల జరీ చీరల నాజూకు నైపుణ్య చేనేత పరిశ్రమ, ఇలా ఒకటని కాదు. ఈ నేల, ఈ గాలి, ఈ సెలయేరు ప్రతిదీ ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. పంచభూతాలలో ఏది గొప్పో చెప్పడం ఎంత కష్టమో, ఇక్కడి నేల, నీరు, గాలి, జనం, రాజులు, పశుపక్షాదులు అంతే విశిష్టతని కలిగి ఉన్నాయని తెలిసి మనసు పులకరిస్తుంది. శిలా ఏనుగులు ఆహ్వానం పలికే లింగంబాయి శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికి అందాలు తెచ్చినారు అనే పాటని గుర్తుకు తెచ్చే విధంగా శిల్ప కళా చాతుర్యంతో అలరారే చొక్కంబావిని చూసినప్పుడు మనసు ఆనందహేళితో పరవశించిపోతుంది. కవులు, కళాకారులు, కళలు, జానపద సాహిత్యం, సంగీతాల కళా వేదిక పాగ పుల్లారెడ్డి గారి బాలభవనం. సాహిత్యంలోనూ నాట్యంలోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారుల పేర్లను వింటుంటే ఆశ్చర్యపోతాం. రాజగౌరవం పొందిన నేల విద్వత్ గద్వాల, సాహితీ సుమాల మాల ఈ గద్వాల. గద్వాల పట్టు చీరల ప్రాధాన్యతని తెలుసుకుంటుంటే ఆశ్చర్యంతో పాటు భక్తిభావము మనసులో మెదులుతుంది. అగ్గిపెట్టెలో అమరే విధంగా జరీ చీరలను ఉత్పత్తి చేసిన అద్భుత నైపుణ్యం గల చేనేత కార్మికులు ఉండే నేల ఇది అని తెలిసిన వెంటనే మనకు మరో విషయం తెలుస్తుంది. భక్తిభావంతో ఇచ్చటి చేనేత కార్మికులకు శిరసు వంచి నమస్కరించాలనిపిస్తుంది. తిరుమలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి సమర్పించే మొదటి వస్త్రముని 6 చేనేత కార్మికులు ఎంతో నిష్ఠతో, నియమాలతో, భక్తిభావంతో, తదేకమైన దీక్షతో తయారు చేస్తారని తెలిసినప్పుడు ఇచ్చటి చేనేత కార్మికులకు భక్తిభావంతో నమస్కరిస్తాం. ఇచ్చటి కోట చరిత్రని తెలుసుకున్నప్పుడు మనసు అనేక భావోద్వేగాలకు గురవుతుంది. ఈ నేలపైన పిరికివాడు ధైర్యవంతుడిగాను, అమాయకుడు తెలివిమంతుడిగాను మారాడు అనడానికి నిదర్శనం ఈ కోట లోపల ఉండే శ్రీ మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ డిగ్రీ కాలేజ్, అందులో చదివిన విద్యార్థులే. గద్వాల కోట కాలేజీలో చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లుగానే కాక భారతదేశంలోని పరిశోధనా కేంద్రాలలో శాస్త్రవేత్తలుగా, జాతీయ మీడియా రంగాలలో వ్యాఖ్యాతలుగా, సైన్యంలోనూ, నేవీలోనూ, ప్రతి ముఖ్యమైన జాతీయ ప్రభుత్వ సంస్థలలోనూ ఉద్యోగస్తులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కోటలో వెలిసిన భూలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంతో పాటు రామకృష్ణ సహదేవాలయం పరిసరాలు శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకలు. ఇచ్చట ఉండే దృఢమైన ధ్వజస్తంభం అప్పటి రాజుల విజయకేతనానికి చిహ్నం. ఇచ్చటి ధర్మగంట నాటి పాలకుల నీతికి నిదర్శనం. పంచలోహాలతో తయారు చేయబడిన గాలిగోపురం గద్వాల మీద సూర్య భగవానుడి కిరణాలు ప్రసరించినప్పుడు సమస్త ప్రాణులు పరవశించేవి. కోట చుట్టూ ఉండే పటిష్టమైన ప్రహరీ కందకం ఆనాటి రాజుల రక్షణ నైపుణ్యం. నాటి నలసోమభూపాలుని మదిలో మెరిసిన ఆలోచనలకు రూపమే గద్వాల నగర నిర్మాణం. గలగల పారే జీవనది కృష్ణమ్మ నది తీరాన వెలిసిన విద్వత్ గద్వాల జనసమూహమే ఈ గద్వాల. ఆధునిక దేవాలయమైన జూరాల ప్రాజెక్ట్ లక్షల ఎకరాలకు సాగునీరుని అందిస్తూ రైతన్న ఇంటిలోనూ పంటలోనూ వెలుగుని నింపుతున్న జల విద్యుత్ కేంద్రం. ఇచ్చటి ప్రధాన ఆకర్షణ దాదాపు 5 లక్షల ఎకరాలకు నీరుని అందిస్తున్న ప్రాజెక్ట్ ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. గద్వాల పట్టణానికి మెడలో హారం, కృష్ణానది అగ్రహారం. ఈ దారిలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయం గద్వాలకు అభయం. ఇదే సూక్ష్మంగా గద్వాల
కాదు కాదు, విద్వద్ గద్వాల చరిత్ర.